ప్రపంచ చదువుతో పాటు ఇంకొక చదువు ఉంది, ఆధ్యాత్మిక చదువు. గ్రంథాల్లో తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఇది బళ్ళలో చెప్పరండి. దేవుడికి ఎలా భయపడాలి, దేవుడిని ఎలా ఆరాధించాలి, దేవుడి శక్తి ఏంటి, దేవుడి జ్ఞానం ఏంటి అనేది చిన్నప్పటి నుంచే వింటున్నారా? చిన్నప్పటి నుంచే వాళ్ళకి తల్లిదండ్రుల బాధ్యత. దేవుడి భయం నేర్పాలి, భక్తి నేర్పాలి, గ్రంథాల జ్ఞానం నేర్పాలి. అలా నేర్పితే మొక్క యొంగనిది మాన యొంగన అని చెప్పి చిన్నప్పుడే మీరు నేర్పితే వాళ్ళు అనుకోగల పిల్లలు తల్లిదండ్రులకి కంటి చలువగా ఉంటారు. ఏంటి, ఎవరైతే మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడూ మనం చేసే పనులే, ఎప్పుడు బిజీగా ఉంటాం, ఎప్పుడు చేసే భోజనాలే, ఎప్పుడు ఉండే పనులే. కానీ ఇలాంటి మాటలు కూడా మీరు చెవికి ఎక్కించుకోకపోతే, ఇప్పుడు భూమిలో పడ్డ విత్తనం అన్న మెత్తబడిద్ది, కానీ మీ మనసులు మెత్తబడకపోతే మీ పిల్లలు మీకు ఇప్పుడు ఏదైతే శుభం చెప్పామో మీకు దేవుడి భయం మీ పిల్లలకి నేర్పకపోతే వారు మీకు శాపమై కూర్చుంటారు. ఎలా శాపం అవుతారంటే, పెళ్ళి అయ్యేదాకే మీ మాట విన్నట్టు నటిస్తాడు, పెళ్ళాక పెళ్ళం వచ్చిన తర్వాత పెళ్ళం బెల్లం అయింది, తల్లి అల్లం అయింది. శాపమా అనుగ్రహమా ఇప్పుడు ఆ తల్లికి ఆ కొడుకు? ఎవరు నేర్పుకున్నారు మరి అది ఆ శాపం? పెళ్ళైన తర్వాత అమ్మో మావోడు పెళ్ళాం కొంగు పట్టుకొని నా మీద కొత్తన్నాయి ఆ కొట్టడానికి అని చెప్పి పక్కింటికి పోయి చెప్పుకునే దుస్థితి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఎప్పుడన్నా నువ్వు నమాజ్ చేసినవా? ఎప్పుడన్నా జుమ్మాకు వచ్చినవా? అసలు దేవుడు అంటే తెలుసా? సృష్టికర్త అంటే ఏంటి? అసలు కొడుకు తల్లి బంధం ఏంటి? ఒక 2 మొక్కలు నువ్వు చెప్పు, నీ కొడుకు నీ మీదకి తర్వాత వచ్చిందా రాలేదా తర్వాత చూద్దాం. నీకు తెలియదు. మరి ఎవరు నేర్పుకున్నారు? ఇప్పుడు సంపాదన ఎర్రి అనేది తల్లిదండ్రుల నుంచే కొడుకు నేర్చుకున్నాడు. దేవుడి భయం అనేది కూడా తల్లిదండ్రుల నుంచే నేర్చుకోవాలి. క్రమశిక్షణ అనేది, గ్రంథాల జ్ఞానం అనేది, యుగ పురుషుల మార్గదర్శకత్వం అనేది తల్లిదండ్రుల నుంచే నేర్చుకోవాలి కొడుకు కానీ బిడ్డ కానీ. అలా నేర్చుకోకపోతే ఆ సంతానం వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఆడపిల్లైన అంతే. వింటున్నారా? నేను ఎవరిని అందరి సమాజ పరిస్థితులను చెప్తున్నాను, ఏ ఒక్కరిని నేను ఎత్తి చూపట్లేదు. ఇంకా ఆడపిల్ల అయితే ఏ కాడికి అత్తగారింటికి తల్లిగారింటి కాడి నుంచి ఎంత తీసుకుపోతామా అని చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అవునా కదా? నాకు వాటా ఉందా, వాడికి అంతా ఎత్తను, ఎకరాలు ఎత్తను, నాకేమి ఇచ్చినావు, నాకు ఉల్లిగడ్డ పుట్ట అంత ఇవ్వట్లేదు నువ్వు. ఏ కాడికి చీరలు కానీ డబ్బులు కానీ నగలు కానీ మా అమ్మ బంగారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది శుభమా శాపమా చెప్పండి? ఆకలి అవుతుందా? వాళ్ళు బంతయ్యాక మనం కూర్చున్నాం, అర్థమవుతుందా? శుభమా శాపమా? శుభకరమైన జీవితం ఉంది భూలోకంలో, శాపకరమైన జీవితం ఉంది. 2 మన చేతుల్లోనే పెట్టాడు అల్లా, 2 మన చేతుల్లోనే పెట్టాడు. ఏ కాడికి చేనికి పోవటం, ఇవాళ ఎంత సంపాదించాలి, ఇవాళ అన్నం వండాలి, కూర వండాలి, ఇంట్లో పని కావాలి, గబక్కన క్యారేజీ కట్టుకొని అన్నం కట్టుకొని ఉరుకుతూనే ఉండాలి చేనికిగా. మరి పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లగాళ్ళు ఏం చదువుతున్నారు, సెల్లుల్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు మంచి నేర్చుకుంటున్నారా, చెడు నేర్చుకుంటున్నారా, చెడు వైపు నడిపిస్తున్నామా, మంచి వైపు నడిపిస్తున్నామా? నీ పిల్ల 10th వచ్చి ఇంటర్కి వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండగనో 18 సంవత్సరాలు నిండక తలకో కాలేజీకి పోయి ఇంటికి రాకపోతే 2 గంటలు లేట్ అయితే 3 గంటలు లేట్ అయితే మీ గుండెలు ఎలా ఉంటాయి? గుబేలమంటే అప్పుడు మీ సంపాదన ఎటుబాద్ది, మీ ఆశ ఎటుబాద్ది? పిల్లలే గంపడ ఆశతోని బతుకుతున్న మనం వాళ్ళని ఒక మొక్కనైతే దానికి పెన్షన్ పెట్టి దానికి రోజు నీళ్లు పోసి కొద్దిగా వెనకబడుతుందంటే కొద్దిగా మందు వేసి మొక్కని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మొక్కని కాదు, ఒక అంటే కుక్క పిల్లని జాజువులు కూడా ఉన్నారు, కుక్కను వదిలే కానీ ఒక మేకని జాజువులు ఉన్నారు. దానికి మేత మేపాలిగా, దానికి నీళ్ళు పెట్టాలిగా. అర్థమవుతుందా? ఒక మొక్కని ఎలా చూసుకుంటున్నామో ఒక మేకని ఎలా చూసుకుంటున్నామో వాళ్ళ ఆ రెండింటికంటే పిల్లల్ని 100 రెట్లు 1000 రెట్లు జాగ్రత్తగా మీరు చూసుకుంటే మీ పిల్లలు మీకు శాపం అవుతారా, అనుగ్రహం ఎలా అవుతారు, వరం అవుతారా? ఎలా మారుతారు మీ పిల్లలు? మనం ఏ వాతావరణంలో పెరిగితే ఆ వాతావరణ ప్రభావం మన మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మీరు సంపాదన వ్యామోహంలో పడి పిల్లల్ని పట్టించుకోకపోతే పిల్లలు రేపు మీకు శాపమై కూర్చుంటారు. ఆ పిల్ల ఇక బోద్ది, ఇంటర్ అయిపోయింది కదా, 18 సంవత్సరాలు నిండి కదా, చెప్తుంది 4 గంటల ఇంటికి లేటుగా వచ్చింది, మీ గుండెలు గబీలమన్నాయి. తేరా చూస్తే ఎక్కడుందా అంటే ఎవరితోనో వెళ్ళిపోయింది, మీ పరువంతా మంట కలిసిపోయింది.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చిందా ఈ నిర్ణయం? మొదటి నుంచి పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా చదివించాలి, దేవుడి భయం ఎలా నేర్పాలి అనేది తల్లి దగ్గర నుంచి ఆ పిల్లకి అందితే 90% 80% వాళ్ళు దారి తప్పే అవకాశం ఉందా? ఇప్పుడు పొరపాటు పిల్లదా, పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులదా? అమ్మ చెప్పట్లే. ఈ ప్రశ్నలన్నీ మాకే వస్తున్నాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఏంటి ఈ ప్రశ్నలన్నీ మాకే వస్తున్నాయి? కానీ ఇప్పటికైనా తెలుసుకుందాం, ఇప్పటికైనా మారదాం. ఏదైనా సరే దేవుడికి తెలియకుండా ఒక చెట్టు నుంచి ఆకు కూడా రాలి కింద పడదు. మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ఇంకో సంపద కూడా అంతే. మీరు సంపాదిస్తున్నారు, 4 ఎకరాలు సంపాదించారు, 5 ఎకరాలు సంపాదించారు, ఒక 5 తులాలు బంగారం కొన్నారు, 10 తులాలు బంగారం కొన్నారు. పిల్లలకి దేవుడి భయం తెలియదు, నమాజ్ తెలియదు, దేవుడి భయం తెలియదు. జుమ్మాకి వెళ్ళరు, మీరు వెళ్ళరు, మీ పిల్లలు వెళ్ళరు. వాళ్ళకి పెళ్ళి లేని అయిపోయిన తర్వాత వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. మా అమ్మకి ఒక 5 తులాలు బంగారం ఉంది, ఒక 6 తులాలు ఉంది, ఇప్పుడు తులం వచ్చేసి 1,50,000 ఉంది, 6 తులాలు అంటే 9 లక్షలు. ఎప్పుడు బాధ్యం మా అమ్మకి, నాకు చేతికి వస్తుంది. అలా ఆలోచించేవాళ్ళు మంచోళ్ళు అని చెప్పాలి. ఇప్పుడు ఇంకా అసలు మా అమ్మని లేపెత్తే 9 లక్షలు ఎమ్మటే వస్తాయిగా. మాకు అప్పు ఉంది, యువతలు 5 లక్షలు అప్పు ఉంది, అప్పు తీయటంలే. మా అమ్మని లేపెత్తే అని చెప్పి లేపేసే కొడుకులు తయారయ్యారు, లేపేసే బిడ్డలు తయారయ్యారు. అర్థమవుతుందా? డబ్బు కోసం, ప్రేమ కోసమే ఈ యొక్క ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి ఇప్పుడు భూమి మీద. కోర్టుకి వెళ్ళి అడగండి ఏ కేసులు ఎక్కువ ఉన్నాయనంటే ఈ 2 కేసులే ఎక్కువ ఉన్నాయట. కోర్టులో తీర్పు కాకుండా గొట్టలు ఆడ పెండింగ్ పడ్డ కేసులు ఏమన్నాయంటే ఈ 2 ఎక్కువ ఉన్నాయి. ఆస్తి కోసం, ప్రేమ కోసం. కాబట్టి సమాజం మారాలి. సమాజం ఏం మారదండి. సమాజంలో ఎవరికి వాళ్ళం తల్లిదండ్రులుగా బాధ్యత చూసుకోవాలి. ఈ ఏదైతే ఇప్పుడు మనం ఈ హకీకా ఫంక్షన్ హకీం అబ్దుల్ హకీం ఫైజా వాళ్ళు అలా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నారు, 4 మాటలు చెప్పిద్దాం, ఈ పుణ్యాలు వాళ్ళకు అనుగ్రహించాలని చెప్పి వారి యొక్క తపన. అలాంటి ఎంతమంది అయితే ఉన్నారో కనీసం మీలో ఒక 5గురు, ఒక 4గురు నిజంగానే దేవుడు ఒక్కడే, పిల్లల్ని ఇచ్చేది దేవుడే, ఆపేది దేవుడే, అన్ని శుభాలు పిల్లలతో ఉన్నాయి, అన్ని శుభాలు సంపదతో ఉన్నాయి. సంపద, పిల్లలు, మనకి సంపద కూడా ముఖ్యమే, కానీ ఆ సంపద మనకి శాపంగా మారకూడదు. అర్థమవుతుందా? పిల్లల్ని జాగ్రత్తగా పెంచకపోతే ఆ సంపదే రేపు శాపం అవుతుంది. ఆ సంపద కోసమే మనకి వేసేస్తారు. అన్నంలోనూ మంచినీళ్ళలోనూ పెట్టి మజ్జిగలోనూ పెట్టి ఏం చేశారంటే ఏముంది, మొన్న ఇట్లే చేసిందంట ఒక అమ్మాయి, హైదరాబాద్లో జరిగిన సంఘటన. మీరు పేపర్ చూడండి, రోజు 4-5 వస్తున్నాయి పేపర్కి. కాలం మారిపోయిందండి. ఇంతకుముందులాగా ముసలాళ్ళని చూసుకుంటే పుణ్యాలు వస్తాయి, పుణ్యకాలం పోయింది, మొత్తం పాపకాలం నడుస్తుంది ఇప్పుడు. మా అమ్మ ఎంత కష్టపడి పెంచింది, ఎంత సంపాదించింది, మా నాన్న ఎంత సంపాదించాడు, వాళ్ళకి ఏం చేసిన తక్కువే, ఈ జన్మ కాదు అసలు ఈ జన్మాంతం వాళ్ళకి సేవ చేసుకున్న తక్కువే అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? 10% అని ఉన్నారా? అగో అక్కడ ఎట్టెట్టు అంటున్నారు అందరి చేతిలో. అర్థమవుతుందా? మరి ఆ లోపం ఎక్కడ ఏర్పడ్డది? ఆ లోపం తల్లిదండ్రుల దగ్గరే ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా మారండి. లోకం చాలామంది మారుతున్నారు, మంచి వైపు నడుస్తున్నారు. భగవంతుడు ఒక్కడే. వచ్చింది గురువులు భూమి మీదకి. గురువుల్ని దేవుడి స్థానంలో నిలపటం కాదు, గురువులు చూపించిన దారిలో నడిచి దేవుడికి భయపడాలి. ఈ జీవితం పిల్లలు తాత పరిచయం అయ్యే వరకు ఇక్కడ ఒకరినొకరు పరిచయం చేసుకునేంత సమయమే నేను భూమి మీద ఉంచాను. తాత మనవడు పరిచయం ఏంటంటే తాతకి ఆయుష్ పెరిగిందా తగ్గిందా? పెరిగిందా? మళ్ళీ ఈ మనవడు మళ్ళీ తాత అయ్యేదాకా ఆ తాత ఉంటాడా భూమి మీద? ఎవరైనా ఒకరినొకరు తాత మనవడు పరిచయం చేసుకునే అంత కాలమే నేను భూమి మీద ఉంచాను. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర కాకపోతే తాత దగ్గర కొద్దిగా విద్యా బుద్ధులు, దేవుడి భయం నేర్చుకుంటారు పిల్లగాలని ఆ పరిచయం అంతే ఉంచాను. తర్వాత నేను ఇంకొక లోకానికి తీసుకెళ్తాను అంటున్నాడు. అర్థమవుతుందా? స్వర్గం, నరకం ఉన్నాయి. మీరు మీ పిల్లలు భూమి మీద మీకు శుభంగా ఉండాలి అంటే వాళ్ళకి ఈ ఇంగ్లీష్ మీడియాలతో పాటు ఈ ప్రాపంచిక చదువులతో పాటు దేవుడి భయం నేర్పండి. భగవద్గీత, బైబిల్, ఖురాన్ జ్ఞానం నేర్పించండి. నేను ఒక్క ఖురాన్ జ్ఞానం ఏం చెప్పట్లేదు, 3 గ్రంథాల జ్ఞానం నేర్పించండి. 3 కాలాల్లో కాలానుగుణంగా గ్రంథాలని పంపించింది భగవంతుడే. ఆయన బ్రహ్మ అన్న ఆయనే, అల్లా అన్న ఆయనే, యెహోవా అన్న ఆయనే, భగవంతుడు అన్న ఆయనే, పైవాడు అన్న ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన భూమి మీదకి రాడు. అది మీ హృదయంలో కూడా పెట్టాడు. పుట్టించోడు దేవుడా, పుట్టినోడు దేవుడా? ఒకసారి చెప్పండి. మీరు ఎవరినైనా దేవుడు అనాలంటే ఆయన పుట్టించేవాడు అయి ఉండాలి, పుట్టినోడు అయి ఉండకూడదు. పుట్టినోడిని మీరు దేవుడు అంటున్నారంటే ఆయన గురువు, ఏదో పుణ్యకార్యాలు ఏదో చేసిండు, మంచి పనులు ఏదో చేసిండు, గొప్పోడయిండు.
ఎంత గొప్పోడైనా ఆయన దేవుడైతే కాడు. భూమి మీదకి వచ్చినోడు, తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చినోడు దేవుడైతే కాడు, కాలేడు. రెండోది, మరణాన్ని ఇచ్చేది వాడి దేవుడా, మరణించేవాడు దేవుడా? మరణాన్ని ఇచ్చేవాడు దేవుడు. మనందరికీ పుట్టుక, మనందరి మరణం ఆయన గుప్పిట్లో ఉన్నాయి. ఆయన మరణించడు. దేవుడు చచ్చిపోయాడు అని అంటాం అనేది వాళ్ళ అజ్ఞానం. అర్థమవుతుందా? మా పాపాల కోసం దేవుడు ప్రాణం పెట్టాడు, చచ్చిపోయాడు, ఎన్ని అబద్ధాలు. దేవుడు చచ్చిపోడు. దేవుడు నిత్యంగా ఎప్పుడూ జీవంగా సజీవంగా ఉండేటటువంటి వాడు ఆకాశాలపైన ఉన్నాడు. మూడోది, ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూసారా? మన కర్మ మనకు పండితులు చెప్పాలి ఈ మాటలో. అర్థమవుతుందా? బ్రాహ్మణ్స్ కానీ, ఇటు పాస్టర్లు కానీ, ఇటు మన ఆలిములు ఉలమాలు కానీ చెప్పాలి ఈ మాటలు. వాళ్ళు చెప్పే పరిస్థితి లేరు. వాళ్ళు ఏకాడికి ఆ బ్రాహ్మణ్స్ ఏమో ఓన్లీ పెళ్లి చేసే మంత్రాలు నేర్చుకోవటం, తద్దిన మంత్రాలు నేర్చుకోవటం, ఇళ్లలో పోయే మంత్రాలు నేర్చుకోవటం, ఇవాళ ఎంత ఎత్తావో 5 ఏళ్ళు ఎత్తావా 10 ఏళ్ళు ఎత్తావా ఎంత ఎత్తావో మాట్లాడుకోవటం, అవి ఎత్తుకోవటం, వెళ్ళిపోవటం. వాళ్ళు అర్థమవుతుందా? సమాజానికి భగవద్గీత జ్ఞానం నేర్పే పౌరోహితులు ఇప్పుడు 100కి 99% లేరని నేనైతే చెప్తాను. ఇక పాస్టర్లు దశం భాగాలు. అర్థమవుతుందా? ఇవాళ చర్చికి వచ్చినవంటే ఇవాళ పంట ఎంత వచ్చింది, వ్యవహారం ఎంత వచ్చింది, కోడిగుడ్డు మొదటి కోడిగుడ్డు తెచ్చినవా, ఇవాళ దశం భాగాలు. ఈ పాస్టర్లు అందరూ కూడా ఎక్కువ శాతం ఒక 5% 10% మంచోళ్ళు ఉన్నారు. మిగతాదంతా ఇవాళ నా సంపాదన ఎంత, దశం భాగాలు ఎన్ని వచ్చినాయి, ఎంత వచ్చినాయి అని లెక్కలు వేసుకునేటటువంటి పాస్టర్లే ఉన్నారు. కానీ భగవంతుడు ఒక్కడే, యేసుగారు కూడా దేవుడు ఒక్కడని ఆయన పైవాన్ని ఆరాధించాడు. 2 చేతులు ఎత్తి దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పాడు. నేను దేవుడినని భూమి మీదకి వచ్చిన ఎవరు చెప్పలేదు. ఇక ముజావర్లు ఇంత గడ్డాలు వేసి పచ్చ రూపీలు ఒకటి పెట్టి ఆ దరగాల కాడ ఏటలు కొస్తే తలకాయ మాకు, కాళ్ళు మాకు, తోళ్ళు మాకు, మొట్టమొదటి తీసుకొచ్చి ఒక బేసిన్ తీసుకొచ్చి పెట్టు మాకు అని ఇక్కడ ఏటను కొత్తే ఎంత, కోడిని కొత్తే ఎంత, పొంగలే పాయసం వండితే ఎంత అని చెప్పి వాళ్ళు వసూలు చేసుకోవడం మొదలుపెట్టారు. సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అదవుతుందా? తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అనాథాశ్రమాల్లో ముసలోళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కుప్పలుగా ఉన్నారు. అనాథాశ్రమాలు ఎన్నో పెరిగిపోతున్నాయి. అర్థమవుతుందా? పిల్లల్ని తీసుకుపోయి చిన్నప్పుడు హాస్టల్లో అయితే పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత ముసలోళ్ళని తీసుకుపోయి తల్లిదండ్రులు తీసుకుపోయి అనాథాశ్రమంలో వేస్తున్నారు. నువ్వు నన్ను చిన్నప్పుడు హాస్టల్ వేసినావుగా, నేను ఇప్పుడు నిన్ను అదే హాస్టల్ వేస్తా. కాకపోతే పేరు మారింది. ఇది అనాథాశ్రమం, అది హాస్టల్. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులన్నీ రావటానికి కారణం పండితులు. కానీ యుగ పురుషులందరూ కూడా భూమి మీదకి వచ్చి పైవాడు ఒకడున్నాడు, ఈ మానవ జీవితం పరీక్ష, ఈ లోకంలో మంది నీటి మీద బుడగలాంటి జీవితం, ఈ లోకం తర్వాత ఇంకొక లోకం ఉంది, అక్కడ ఏ కష్టమో ఉండదు. ఇక్కడ పుణ్యాత్ములుగా దేవుడికి భయపడుతూ మంచి పనులు చేసేవారు స్వర్గానికి వెళ్తారు. ఇదే మానవ జీవిత పరమార్థం. ఈ కాసింగాడికి ఏం పని లేదు, ఈ సాయిబులకి ఏం పని లేదు, లేదా మంచి చెప్పే పాస్టర్లు కొంతమంది ఉన్నారు, మంచి చెప్పే పూజ పౌరోహితులు కొంతమంది ఉన్నారు, బ్రాహ్మణ్స్. వీళ్ళకేం పని లేదని చెప్పి వాళ్ళందరినీ పక్కకి నెట్టి మన ఇష్టానుసారం జీవితం గడిపితే పిల్లలే పెద్దోళ్ళే శాపమై ఆ పిల్లల చేతిలో మన ఊపిరిపోద్దో, లేకుంటే దేవుడు ఇచ్చినంత వరకు ఆయుష్ ఉంటుందో తెలియదు. కానీ తర్వాత మన ఇష్టానుసారం జీవితం గడిపితే నరకం ఒకటి ఉంది. నరకానికి పోవాలన్నా స్వర్గానికి పోవాలన్నా దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు? మన చేతిలోనే పెట్టాడు. పగలు మార్గము, రాత్రి మార్గము, చీకటి మార్గము, వెలుగు మార్గము, నిత్య జీవము, నిత్య నరకము, జన్నతు, జహన్నం. అర్థమవుతుందా? అని 3 గ్రంథాల్లో కూడా 2 మార్గాలు పెట్టాము. 2 రకాల మనుషులే ఉన్నారు ఇక్కడ. సాయిబులని, హిందువులని, క్రైస్తవులని, జైన్లని, బౌద్ధులని, ఇవన్నీ ఎక్కడ దేవుడి దగ్గర లెక్కగా రావు. ఓన్లీ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, పుణ్యాత్ములు, పాపాత్ములు, 2 వర్గాలు. అందరికీ సావు ఒకటే, అందరికీ పుట్టుక ఒకటే, అందరికీ 2 చేతులే, అందరికీ 2 కళ్ళే, అందరికీ ఒక నోరే, అందరికీ ఒక నాలుకే, అందరి నోటితోనే మాట్లాడేది, అందరికీ ఆకలి అవుతుంది, అందరు అందేదే అదే అన్నం, అందరు తాగేది అదే మంచినీళ్ళు. ఎవరు తాగినా మంచినీళ్ళు తాగితేనే దాహం తీరిద్ది. ఎవరైనా అన్నం తింటేనే ఆహారం ఆకలి యొక్క ఆరాటం తీరిద్ది. అర్థమవుతుందా? ఇక్కడ 2వ దేవుడు లేడు, 2వ వ్యవహారం లేదు. ఇదంతా భౌతికంగా ఒకటే. అందరికీ పగలు ఒకటే, అందరికీ రాత్రి ఒకటే, అందరికీ వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, అందరికీ నిద్ర ఒకటే. ఎన్ని చూసుకున్నా ఇన్ని సూచనలు ఉన్నాయి భగవంతుడు ఒక్కడేని చెప్పడానికి. ఈ జాలవా కళ్ళున్న వాళ్ళకి? ఇప్పుడు ఆడ అన్నం వండారు, ఉడికిందా లేదా అనేది 2 మెతుకులు పెట్టి పిసికి చూస్తే అర్థం కాదా? అర్థమవుతుంది. అర్థమవుతుందా? మనందరం ఒకళ్ళకొకళ్ళ కళ్ళతో చూసుకున్నప్పుడన్నా నీ కళ్ళు ఇచ్చినోడే నాకు కళ్ళు ఇచ్చింది దేవుడు ఒక్కడే అనే విషయం అర్థం కాకపోతే వాళ్ళు పిచ్చోళ్ళేగా. పిచ్చోళ్ళు అంటే మైండ్ ఉన్న పిచ్చోళ్ళు. వాళ్ళు మారరు. వాళ్ళు నరకానికి పోయేదాకా వాళ్ళు ఆలోచించరు దేవుడి గురించి. వాళ్ళ పిల్లలే వాళ్ళకి శాపం అవుతారో, వాళ్ళ సంపదే వాళ్ళకి శాపం అయిద్దో తెలియదు. కాబట్టి ఈరోజు మనందరికీ జ్ఞానవంతమైన రోజుగా,
ఇప్పటిదాకా అజ్ఞానంలో దేవుడెవరో బతికినటువంటి అజ్ఞానపు రోజు పోయి చీకటి రోజులు పోయి వెలుగైన రోజులను అనుగ్రహించమని నేను అల్లాతో దువా చేస్తున్నాను. ఈ కార్యక్రమం వినిపించినందుకు, ఈ మంచి భోజనం తినిపించినందుకు సైదుల్ గారికి, మా అక్కయ్య జానమ్మ గారికి, మరియు వారి కుమారుడు కోడలు మేరావాలి పర్వీన్ గారికి, మరియు అకీకా ఫంక్షన్ జరుగుతున్నటువంటి హకీం, అబ్దుల్ హకీం మరియు ఫైజా, మరియు వారి పెద్ద కుమారుడు సైదుల్ గారికి కానీ, వాళ్ళ పిల్లగాళ్ళకి కానీ, పెద్ద కోడలకు కానీ, మరి ఇటు వాళ్ళ తాతగారు అయినటువంటి సైదుల్ గారు, కలకూడెం సైదుల్ గారు, ఆయన సైదుల్ గారే, ఈయన సైదుల్ గారే. మరి నా గురించి ఒక మొక్క కూడా చెప్పట్లేదు, దువా చేయట్లేదు కాసిం గారు అని ఆయన పాపం ఎదురు చూస్తున్నారు. వారి కుటుంబం కానీ, అమ్మమ్మ తాతయ్య, పిల్లగాడికి అమ్మమ్మ తాతయ్య వారి కుటుంబం కానీ అంతా కూడా దైవ మార్గంలో నడిచి మంచిగా పుణ్యాలు సంపాదించుకొని సమాజానికి మంచిగా ఆదర్శంగా ఉండేటటువంటి అనుగ్రహం. అలాగే వారు కూడా వచ్చారు, మన పెద్ద కోడలు తల్లిదండ్రులు, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరికీ ఇప్పటికైనా జుమ్మా రోజు వెళ్ళండి, ఉదయం సాయంత్రం ఇంట్లో నమాజులు చేయండి, మాకు మంచిని అనుగ్రహించు, మంచి దారిని నడిపించని అందరూ వేడుకోండి. ఇన్షాల్లాహ్ ఆమీన్ చెప్పండి అందరూ.